తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు డిమాండ్లను టీజీఈజేఏసీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఇక పీఆర్సీ అమలు చేసి పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సేవలు, పెన్షన్ ప్రయోజనాలు మెరుగుపరచాలని జేఏసీ కోరింది. ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ఉద్యోగుల ప్రమోషన్లు వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపింది. ఇక సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలిపింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు, ఇతర సర్వీస్ అంశాలపై స్పష్టమైన విధానం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమస్యపై ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని టీజీఈజేఏసీ హెచ్చరించింది. ఒకరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే యావత్ ఉద్యోగ లోకమంతా వారు నిరసన ప్రకటించిన సందర్భం, అలాగే దాన్ని విజయవంతం చేసినందుకు ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూనే, అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పిలిచి మీ సమస్యలను మాకు చెప్పండి, మేము పరిష్కరిస్తాం, మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి మనందరినీ చర్చలకు పిలిచిన సందర్భంలో గౌరవనీయులైన